నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360. నేను సుష్మా. ఇక డీటెయిల్స్ చూద్దాం. పిల్లల భవిష్యత్తు ప్రతి పేరెంట్కు ఎంతో అవసరం. తమ బిడ్డలు ఉన్నత శిఖరాలకు అందుకోవాలని తల్లిదండ్రులు నిత్యం తప్పిస్తూ ఉంటారు. అందుకు అవసరమైన బాటను వారే ఎంచుకునేలా ప్రోత్సహిస్తుంటారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్న మాటతో పాటు కలలు కనండి, సాకారం చేసుకోండి అన్న అబ్దుల్ కలాం మాటలను నిజం చేసేవారు లేకపోలేదు. తాజాగా తెలంగాణకు చెందిన ఓ యువతి యూకేకు చెందిన ప్రతిష్టాత్మకమైన మెంబర్ ఆఫ్ ది ఆర్ట్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అవార్డును దక్కించుకుంది. పురస్కార అభినందనలు అందుకున్న యంగ్ లేడీ లైఫ్ జర్నీపై న్యూస్ 360 స్పెషల్ ఫోకస్. పిల్లల భవిష్యత్తు ప్రతి పేరెంట్కు ఎంతో అవసరం. తమ బిడ్డలు ఉన్నత శిఖరాలను అందుకోవాలని తల్లిదండ్రులు నిత్యం తప్పిస్తుంటారు. అందుకు అవసరమైన బాటను వారే ఎంచుకునేలా ప్రోత్సహిస్తుంటారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్న మాటతో పాటు కలలు కనండి, సాకారం చేసుకోండి అన్న అబ్దుల్ కలాం మాటలను నిజం చేసేవారు లేకపోలేదు. తాజాగా తెలంగాణకు చెందిన ఓ యువతి యూకేకి చెందిన ప్రతిష్టాత్మకమైన మెంబర్ ఆఫ్ ది ఆర్ట్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అవార్డును దక్కించుకుంది. పురస్కార అభినందనలు అందుకున్న యంగ్ లేడీ లైఫ్ జర్నీపై న్యూస్ 360 స్పెషల్ ఫోకస్. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ కోంపల్లిలో అశోక్ రావు నీరజ దంపతులు నివాసముంటున్నారు. వారి ఏకైక పుత్రిక దన్నమనేని అర్చనారావు. చిన్నప్పటి నుంచి ఈమె చదువులో దిట్ట. కుమార్తెలోని పట్టుదలను గమనించిన తల్లిదండ్రులు బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చేర్పించారు. ఇంటర్మీడియట్ విద్యను రాజమండ్రిలో అర్చన పూర్తి చేసింది. ఇంజనీరింగ్ చదువు చెన్నై ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో సాగింది. అనంతరం యునైటెడ్ కింగ్డమ్కు చెందిన స్కాట్లాండ్ ఎడిన్ బోరోలో బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో ఎంఎస్ పూర్తి చేసిన అర్చనారావుకు అనూహ్యంగా 2014లో బ్రిటన్ ప్రభుత్వంలో ఉద్యోగం వరించింది. రెవెన్యూ అండ్ కస్టమ్స్ విభాగంలో సీనియర్ సివిల్ సర్వెంట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇండియాలో సివిల్స్ ఎంత ప్రాముఖ్యతో యూకేలో అంతటి ప్రాధాన్యత ఉన్న స్థాయిలో అర్చనారావు నిలబడగలిగారు. ఆత్మవిశ్వాసంతో వేసే ప్రతి అడుగు, అంకిత భావంతో చేసే ప్రతి పని, నిజాయితీగా పడే కష్టం మనల్ని విజయానికి చేరువ చేస్తాయి. ఆ కోవలోనే అర్చనారావుకు మెంబర్స్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అవార్డు దక్కేలా చేసింది. వివిధ రంగాల్లో అత్యున్నత సేవలు అందించే పౌరులకు యూకేలో ఈ అవార్డు ఇస్తారు. 2021 కరోనా సమయంలో అర్చనారావు తీసుకొచ్చిన కొన్ని నూతన పద్ధతుల వల్ల బ్రిటన్ ఖజానాకు గతంలో ఎన్నడూ లేని విధంగా 2 బిలియన్ పౌండ్స్కు పైగా ఆదాయం సమకూరింది. దీంతో అర్చనారావును ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ప్రతిష్టాత్మకమైన అవార్డు ఎంపికను స్వయం ప్రతిపత్తి కలిగిన హానర్స్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంటుంది. వివిధ రంగాలకు చెందిన వ్యక్తులను వడపోసి జాబితాను సభ్యులు ప్రధానికి ప్రతిపాదిస్తారు. చివరకు కింగ్ చార్లెస్ ముందు ఉంచుతారు. భారత్లో పద్మ అవార్డుల్లా బ్రిటన్లో నైట్హుడ్, ఓబీఈ, ఎంబీఈ అవార్డులు ఎంతో ప్రధానమైనవి. అర్చన దక్కించుకున్న అవార్డుతో ఈమె పేరు తర్వాత ఎంబీఈ అని అఫీషియల్గా రాసుకోవచ్చు. యూకేలో వీరికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. 3 పదుల వయసులో అర్చనారావు అవార్డు దక్కించుకోవడంతో బ్రిటన్లోని ప్రముఖులు, సన్నిహితుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. అర్చనారావు కేవలం ఉద్యోగానికే పరిమితం కాలేదు. సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంది. యువతకు ఉద్యోగ కల్పన, పేదలకు నాణ్యమైన విద్య, పరీక్షల్లో ఎలా రాణించాలి తదితర విషయాలపై పిల్లలకు అవగాహన కల్పించింది. ఎందరినో సివిల్స్ వైపు ప్రోత్సహించేలా అర్చన తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉంది. కుమార్తెకు అవార్డు రావడంతో ఆమె తల్లిదండ్రులు పొంగిపోయారు. పెద్ద పెద్ద క్రీడాకారులు, ప్రముఖులు అవార్డు అందుకునే ప్రతిష్టాత్మక పురస్కారం అర్చనకు దక్కడమే అందుకు కారణం. నా పేరు నీరజ. మా అమ్మాయి వచ్చి అర్చనారావు దన్నమనేని. ఆమెకు
గవర్నమెంట్ ఎంబీఏ అవార్డు ఇచ్చింది. చాలా హ్యాపీగా ఉంది మాకు పేరెంట్స్గా. ఆమె చిన్నప్పటి నుంచి చాలా హార్డ్ వర్క్ చేసి చదువుకొని చాలా కష్టపడి చదువుకుంది. అక్కడ ఈ అవార్డు వచ్చిందంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. మాకు అమ్మాయి అయినా అబ్బాయి అయినా మొక్కతే, మాకు అబ్బాయిలు లేరన్న టెన్షన్ కూడా ఉండదు. ఎప్పుడు అంత బాగా చూసుకుంటుంది పేరెంట్స్ని మమ్మల్ని. అవార్డుకి మొన్నే వెళ్ళొచ్చాం మేము. హెచ్ఎంఆర్సీ పీపుల్స్ అవార్డు 2021కి అర్చనను ఆ దేశ క్యాబినెట్ ఎంపిక చేసింది. విన్సో క్యాసినోలో జరిగిన కార్యక్రమంలో క్వీన్ ఎలిజబెత్ కుమార్తె ప్రిన్స్ హ్యాండ్ అర్చనారావుకు పురస్కారం అందించారు. కరోనా కష్టకాలంలో సాధించిన ఘనతకు యూకే ప్రభుత్వం మెంబర్ ఆఫ్ ది ఆర్ట్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అవార్డును వరించడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. మా అమ్మాయి యూకేలో రెవెన్యూ అండ్ కస్టమ్స్లో సీనియర్ సివిల్ సర్వెంట్ యార్క్షైర్ రీజన్లో ఆమెకు అక్కడి ప్రభుత్వం అవార్డు రికమెండ్ చేసింది. అది ఎంబీఈ అవార్డు అంటారు, మెంబర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్. వెరీ ప్రెస్టీజియస్ అవార్డు అది. 36 ఇయర్స్కు అంత ఎంగేజ్లో ఇట్లాంటి ప్రతిష్టాకరమైన అవార్డు రావడం యూకేలో, అది కూడా మన భారతదేశం నుండి, పర్టికులర్లీ మన హైదరాబాదు తెలంగాణ నుండి బ్రిటన్లో అవార్డు రావడం అనేది చాలా గర్వకారణం. అది మామూలుగా మన యువతకు అందరికీ అది ఆదర్శంగా కావాలని కోరుకుంటున్నాను. అక్కడి ప్రభుత్వం అప్పుడు 2021 కోవిడ్ పీరియడ్లో ఆమె రెవెన్యూ అండ్ కస్టమ్స్ టాప్ లార్జ్ బిజినెస్ చూస్తుంటుంది. కార్పొరేట్ కంపెనీస్ లైక్ అమెజాన్, స్టార్బక్స్ లాంటి వాళ్ళ దగ్గర నుండి కొంచెం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు ఆ దేశానికి అదనంగా మన ఇండియన్ కరెన్సీ వాల్యూలో 2,35,000 కోట్లు అదనంగా ట్యాక్స్ కలెక్ట్ చేసింది. అదే కాకుండా ఇంత చిన్న వయసులో అక్కడి ప్రభుత్వం ఆమెకు సోషల్ సర్వీస్ చేసే అవకాశం కూడా ఇచ్చింది. దాన్ని సోషల్ మొబిలిటీ ఇన్ఛార్జ్ అని కూడా అంటారు. అది యార్క్షైర్ అండ్ ఇంకొక రీజన్, 2 రీజన్స్కు ఆమె ఇన్ఛార్జ్. ఆ సర్వీస్ ఏంటంటే ఆ రీజన్లో డ్రంకార్డ్ చిల్డ్రన్స్, డ్రగ్ అడిక్టెడ్ చిల్డ్రన్స్, అన్ఎంప్లాయిడ్ యూత్, దాని తర్వాత డౌన్ రోడెన్ చిల్డ్రన్స్ను వాళ్ళను చిన్నగా మీటింగ్ అరేంజ్ చేసి వాళ్ళకు ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇవ్వడం, వాళ్ళను మోటివేట్ చేయడం, వాళ్ళను ప్రాపర్గా అడ్వైజ్ ఇవ్వడం. ఎవరైనా చదువుకొని జాబ్ లేకపోతే టెక్నికల్గా ఏదన్నా కోర్సు కనుక చేసేది ఉంటే వాళ్ళ డిపార్ట్మెంట్లోనే అవకాశం ఉంటే అట్లాంటి అవకాశాలు కూడా కల్పించినందుకు గాను అక్కడి ప్రభుత్వం ఈ గుర్తింపు, ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఆమె ఇప్పుడు స్కేల్ 7 ఆఫీసర్. అక్కడ రీసెంట్లీ మళ్ళీ ప్రమోషన్కు అప్లై చేసింది. ఐ విష్ హర్ టు గెట్ ద ఫర్దర్ ప్రమోషన్ వెరీ సూన్.